అందరికీ నమస్కారం అండి. ఈరోజు సింగనమల నియోజకవర్గంలో అభివృద్ధిలో భాగంగా బుకరాయ సముద్రం మండలంలో ఎప్పటి నుంచో వేచి చూస్తున్నటువంటి ఒక ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ని ఈరోజు మనము శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లోకేష్ అన్న గారు మంత్రిగా అయినాక ఇక్కడ ఎన్నో విద్యా సంస్థలో ఎన్నో పెను మార్పులు తీసుకొని వచ్చి ఈరోజు అన్ని వర్గాల బిడ్డలకు ఈరోజు నాణ్యమైన భోజనంతో పాటు మంచి విద్యను అభ్యసించాలనే ధ్యేయంతో ఈరోజు ఎన్నో ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. సింగనమల నియోజకవర్గం బుకరాయ సముద్రం మండలంలో ఎన్నికలలో గిరిజన పాఠశాలని విజిట్ చేయడం జరిగింది. అక్కడ పిల్లలందరూ కూడా ముఖ్యంగా అబ్బాయిలు గ్రామీణ ప్రాంతాల నుంచి ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్ నుంచి ఇక్కడ విద్యను అభ్యసించాలని ఒక హాస్టల్లో ఉండడం చూసాం. అక్కడ వసతులు లేక, సరైన గదులు లేక, భోజనం సరిగ్గా లేక, అనారోగ్యంతో పాలై ఎంతోమంది పిల్లలు విద్యను అభ్యసించలేక చదువును ఆపేసి ఇళ్లలో కూర్చొని లేదా కూలి పనులకు వెళ్ళే పరిస్థితిని చూసాం. ముఖ్యంగా గిరిజన బిడ్డలు, దళిత వర్గాల నుంచి వచ్చినటువంటి కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందుల వల్ల, సరైన సౌకర్యాలు లేక, ఇంట్లో సమస్యల వల్ల పాఠశాలలకు కూడా పంపించలేని పరిస్థితిని ఆ రోజు చూసాం. ఆ రోజు ఇచ్చినటువంటి హామీని ఈరోజు ముఖ్యమంత్రి గారు, అలాగే మన లోకేష్ అన్న గారు, మోడీ గారి సహకారంతో, లోకేష్ అన్న గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈరోజు గిరిజన బిడ్డల కోసం ఇంత పెద్ద ఎత్తున దాదాపు 5,38,00,000 రూపాయలతో ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్కి మనకి శాంక్షన్ చేయడం జరిగింది. అంటే అన్ని సౌకర్యాలు, ప్లే గ్రౌండ్తో పాటు ల్యాబ్స్తో పాటు ఇక్కడ అదనంగా పిల్లలు దాదాపు 320 పిల్లలు ఇక్కడ విద్యను అభ్యసించే విధంగా ఇక్కడ కెపాసిటీతో ఈ బిల్డింగ్ని నిర్మించనున్నాము. ఎందుకంటే గతంలో ఈ పాఠశాలలో ఓన్లీ 200 పిల్లలు మాత్రమే చదువుకునేవాళ్ళు. అడ్మిషన్ సమయానికి వస్తే హాస్టల్ వసతులు లేక అడ్మిషన్స్ కూడా తీసుకోలేని పరిస్థితిని మనం చూసాం. అది వెంటనే లోకేష్ అన్న గారి దృష్టికి నేను కానీ, అంబికా లక్ష్మీనారాయణ గారు కానీ తీసుకువెళ్ళడం జరిగింది. లోకేష్ అన్న గారు ఇవన్నిటినీ కూడా పరిశీలించి కలెక్టర్ గారితో ఒక రిపోర్ట్ తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ ఒక ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ని మనము ఇవ్వాలి. ఎందుకంటే దాదాపు ఇక్కడ 20,000 మంది గిరిజన కుటుంబాలు ఉన్న ప్రాంతంలో మనము ఖచ్చితంగా ఈ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఎంతగానో అవసరం. ఎందుకంటే మనకి గురుకులాల్లో కేజీవీపీ ఉంది, అక్కడ అంబేద్కర్ స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ మన ఎస్టీ పిల్లలకి ఖచ్చితంగా మనకి స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి సరైన సౌకర్యాలు అందిస్తే ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన బిడ్డలకు ఎంతగానో ఉపయోగపడుతుంది, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందనే గొప్ప ఆలోచనతో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ బిల్డింగ్ని శాంక్షన్ చేయడాన్ని ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం వెల్ఫేర్ మినిస్టర్ గారు కూడా ఎంతో చిత్తశుద్ధితో ఇచ్చిన మాట ప్రకారంగా ఖచ్చితంగా మన పిల్లలు మంచి విద్యను అభ్యసించాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా సహకరించడాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడ్యుకేషన్ రంగంలో ఎన్నో రిఫార్మ్స్ని తీసుకువచ్చినటువంటి వ్యక్తి మన లోకేష్ అన్న గారు. అంటే పిల్లలు చిన్న స్థాయిలోనే మంచి విద్యను అభ్యసించాలంటే పౌష్టిక ఆహారంతో పాటు ఈరోజు గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి స్కీమ్స్, తల్లికి వందనం, ప్రతి బిడ్డ చదువుకోవాలనే ఆలోచనతో ఈరోజు పుట్టిన ప్రతి బిడ్డను కూడా ఈరోజు స్కూల్కి పంపించాలని తల్లికి వందనాన్ని అందజేస్తూ, అలాగే స్కూల్కి పంపించిన తర్వాత మంచి పౌష్టికమైన ఆహారం అందించాలని ఈరోజు సన్న బియ్యంతో పిల్లలకి పౌష్టికాహారాన్ని అందిస్తూ డొక్కా సీతమ్మ గారి పేరిట ఈరోజు అద్భుతమైన మెనూతో పిల్లలకు అందిస్తూ ఉన్నాం.
అదేవిధంగా ఎక్కడా కూడా ప్రైవేట్ స్కూల్స్కి తగ్గకుండా ఈరోజు యూనిఫామ్స్ని కానీ బెల్ట్స్ని కానీ బుక్స్ని కానీ ఈరోజు వాళ్ళకి బ్యాగ్స్ రూపంలో కానీ అన్ని సౌకర్యాలని అందించే విధంగా ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరిట కిట్ని కూడా అందజేస్తూ ఉన్నాం. ఇన్ని అందజేస్తున్నాము, బిల్డింగ్ వ్యవస్థలు ఏంటి ఇలా ఉన్నాయి, 7 పాడుబడిన బిల్డింగ్లలో ఈరోజు పాఠశాలలు నడుస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉండింది. ఖచ్చితంగా రిఫార్మ్స్ని తీసుకురావాలని ఒక చిత్తశుద్ధితో లోకేష్ అన్న గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్నో మంచి రిఫార్మ్స్ని తీసుకొచ్చి సబ్జెక్ట్కి ఒక ఉపాధ్యాయుల్ని ఇవ్వాలి, పిల్లలకు మంచి బోధన అభ్యసించాలని చాలా ప్రతిష్టాత్మకంగా ఒక మంచి రిఫార్మ్స్ని తీసుకొని వచ్చి ఈరోజు పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తూ ఉండే పరిస్థితిని చూస్తూ ఉన్నాము. సింగనమల్ల నియోజకవర్గంలో మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి దళిత బిడ్డలకు ఎక్కడా కూడా లోటు లేకుండా వాళ్ళ గ్రామాల్లో అభివృద్ధి చేస్తూ సీసీ రోడ్లను వేస్తూ మంచినీటి సౌకర్యాలను, అది కూడా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు ఒక్క మాట అడిగితే నీటి సమస్య ఉంది సార్ అనగానే వెంటనే ఒక ఆరో ప్లాంట్ని ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలుసు, మనకి కొరపాడులో అంబేద్కర్ స్కూల్ ఉంది, అక్కడ వాటర్ ప్లాంట్ చెడిపోయింది అనగానే ఒక్క రోజులో అక్కడ 5 లక్షల రూపాయలతో అక్కడ వాటర్ ప్లాంట్ని కూడా నిర్మించడం జరిగింది. అలానే మారుమూల గ్రామాల్లో ముఖ్యంగా ఎస్సీ కాలనీలలో ఏ సమస్య వచ్చినా వీధి లైట్లు కానీ, నీటి సమస్య కానీ, బోర్ సమస్య కానీ లేదా డ్రైనేజ్ సమస్య వస్తే కూడా అక్కడ పరిసరాలన్నింటినీ కూడా పారిశుద్ధ కార్మికులకి ఈరోజు జీతాలని వేతనాలని ఇస్తూ అక్కడ శుభ్రం పరిచే పరిస్థితుల్లో ముందుకు వెళ్ళే పరిస్థితి. ఇక్కడ పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని లోకేష్ అన్న గారు ఎంతో కష్టపడతా ఉన్నారు, అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు మొన్న చూసుకుంటే గూగుల్ క్లౌడ్ సంస్థను ఈరోజు పెట్టుబడి తీసుకొస్తూ దాదాపు 2 లక్షల పిల్లలకు ఉపాధి కలిగించే విధంగా కూడా ఈరోజు పని చేస్తూ ఉన్నారంటే ఈరోజు ఈ పిల్లలు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్న పిల్లలు పెద్దగా అయితే వాళ్ళకి మంచి రాష్ట్రంలోనే వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, ఇతర రాష్ట్రాలకి వలసలు వెళ్ళిపోకూడదని గొప్ప ఆలోచనతో, అంటే స్కూల్ వ్యవస్థ నుంచి చదువుకున్న 1వ తరగతి నుంచి కూడా వాళ్ళు ఉద్యోగం వచ్చే వరకు కూడా ఈరోజు సంస్కరణలు తీసుకొని వచ్చి కూటమి ప్రభుత్వము పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉంది. ఒక చిత్తశుద్ధితో ఇచ్చిన మాట ప్రకారంగా ప్రాంతాలను డెవలప్ చేస్తూ పిల్లల భవిష్యత్తును ఆలోచన చేస్తూ దళిత బిడ్డలను ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు బడుగు బలహీన వర్గాల కుటుంబ సభ్యులకు సంక్షేమాన్ని అందిస్తూ అభివృద్ధి పదంగా ఈరోజు ముందుకు వెళ్ళే పరిస్థితిని చూస్తూ ఉన్నాము. సింగనమల్ల నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలకి మనము నాంది పలికాం. ముఖ్యంగా ఉన్నటువంటి నీటి సమస్యని కూడా మనం తీర్చే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనకి ఈ హెచ్ఎల్సి కాలువ నీళ్లు ఇప్పుడు సీజన్ వచ్చింది, పంటలు వేసుకునే పరిస్థితి. 10 రోజుల ముందే మనము నీళ్లు వదిలిన ఘనత కూడా మన గవర్నమెంట్, మన కూటమి ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇందులో భాగంగానే కూడా మనకి 5,20,00,000 రూపాయలతో మిడ్ పెన్నర్ మోడర్నైజేషన్ని కూడా అడిగిన వెంటనే శాంక్షన్ చేసినందుకు రైతుల తరఫున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఇంకొక మంచి కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాం. బుకరాయ సముద్రం నుంచి వయా ఏడావులపర్తి బి పప్పూర్ వరకు దాదాపు 19 కిలోమీటర్ల ఉన్నటువంటి R&B రోడ్లను కూడా 2.5 కోటితో మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అంటే ప్రధాన రహదారి కొన్ని 20-30 పల్లెలకు ఉన్నటువంటి రహదారి, ముఖ్యంగా ఎంతో ప్రసిద్ధి కాంచినటువంటి మన గూగుడు కుల్లాయి స్వామి గుడికి వెళ్ళవలసినటువంటి ఈ దారిని కూడా మరమ్మతులు చేయాలని అడగంగానే వెంటనే కూడా శాంక్షన్ చేసినందుకు మన మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలా ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, ఎంత రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ముఖ్యంగా ఈ దళిత కాన్స్టిట్యుయెన్సీల మీద ముందు ప్రాధాన్యత ఇస్తూ గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఇన్ని వేల కోట్ల రూపాయలని కేటాయించిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ అన్న గారికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. కార్యక్రమానికి కూడా పూజ చేయడం జరిగింది. అది బుకరాయ సముద్రము వయా ఏడవల్పర్తి గూగుడు పప్పూరు వరకు కూడా మనము దాదాపు 19 కిలోమీటర్ల రోడ్డుని మనము ఈ రోజు స్ట్రెంథనింగ్ చేసి R&B రోడ్ని మనము దశాబ్దాలుగా నుంచి కూడా గతంలో మనం వేసిన తెలుగుదేశం పార్టీ అప్పుడున్నప్పుడు వేసిన రోడ్ని మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ రోజు గ్రామంలోకి పిల్లలు చదువుకోవాలన్నా,
లేదంటే వృద్ధులు ఎక్కడికైనా ప్రయాణించాలన్నా, మహిళలు పనిలోకి వెళ్ళాలన్నా, విద్యార్థులు ప్రయాణించి స్కూల్కి వెళ్ళాలన్నా, ఈ ప్రధానమైన రహదారిని మరమ్మతులు చేయాలన్నా ఒకే ఒక సంకల్పంతో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని ఈరోజు దాదాపు 18 నెలల్లోనే మనము ఈరోజు శాంక్షన్ చేసుకొని ఈరోజు అటు ప్రయాణికులకు కానీ ఇక్కడ వస్తున్నటువంటి ఈ ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్ కి కూడా ఎంతో అవసరమైన పరిస్థితిని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. ఇందాక మన ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ గారు తెలియజేశారు, ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు, కింది స్థాయి నుంచి పెద్ద స్థాయి ఉన్న ప్రజలకు అందరికీ కూడా చేదోడు వాదోడుగా అభివృద్ధి ధ్యేయంగా ఈ రోజు సంక్షేమం అందిస్తూ పిల్లల భవిష్యత్తు నుంచి పెద్దల సంక్షేమం కోసం కూడా పాటుపడి పనిచేస్తా ఉన్న వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని చాలా సగౌరవంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా సింగనమల నియోజకవర్గం దళిత కాన్స్టిట్యున్సీ, మారుమూల గ్రామాల్లో కూడా ఈ రోజు నీళ్లు లేని పరిస్థితి. నిజంగా పిల్లలు చదువుకొని విద్యార్థులు ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే సరైన సౌకర్యాలు లేక ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు ఎవరు కూడా చదువుకోలేని పరిస్థితి, కూలి పనికి వెళ్ళే పరిస్థితిని ఇంకా మనం చూస్తా ఉన్నాం. అది మనం అరికట్టడానికి పెద్ద ఎత్తున ఈ రోజు విద్యా సంస్థలోనే మంచి సంస్కరణలు తీసుకొని వచ్చి ఈ రోజు లోకేష్ అన్న గారు అన్ని వర్గాల ప్రజలను ఈ రోజు ఆదుకునే పరిస్థితిని చూసి ఈ రోజు నిదర్శనంగా ఈ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండి. నేను ఎన్నికల సమయంలో కూడా చాలా మంది పిల్లలను కలిశాను, చాలా స్కూల్స్ ని విజిట్ చేశాను, చాలా హాస్టల్స్ ని విజిట్ చేశాను. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని ప్రత్యక్షంగా నేను చూడడం జరిగింది. వసతులు లేక ఎంతో ఇబ్బంది పడిన పరిస్థితి, సరైన వసతులు లేక పిల్లలకి ఆహారం కూడా లేక ఇబ్బంది పడే పరిస్థితి నుంచి ఈ రోజు విద్యా సంస్కరణలతో భాగంగా ఈ రోజు డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజనంతో పాటు ఈ రోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి కిట్ ని మీకు ఇస్తూ ఈ రోజు అంటే స్కూల్ ఫెసిలిటీ, స్కూల్ సౌకర్యాలని కూడా అంటే మరమ్మతుల్ని కూడా మనం చేయించే విధంగా పిల్లలకి సౌకర్యమైన ఎన్వైరన్మెంటల్ కలిగిస్తే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చదువుకుంటారనే నమ్మకంతో ఈ రోజు ముఖ్యంగా గిరిజన బిడ్డలను ఈ రోజు చేయూతనిస్తూ అంటే ప్రైవేట్ స్కూల్స్ లో ఎవరైతే ఉన్నత చదువులు చదువుకొని ఈ రోజు ఉన్నత పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ లో ఎలా చదువుకుంటున్నారో మన బిడ్డలు కూడా ఈ రోజు అదే సౌకర్యాలతో వాళ్ళు విద్యను అభ్యసించాలనే ధ్యేయంతో ఈ రోజు లోకేష్ అన్న గారు చేస్తున్నటువంటి ప్రయాణంలో ఈ రోజు ఈ ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని మనం చేస్తా ఉన్నాము. సింగనమల నియోజకవర్గంలో గిరిజన హాస్టల్స్ దాదాపు 5 హాస్టల్స్ మనకి జిల్లాకి రావడము, 5లో 1 మన నియోజకవర్గానికి రావడాన్ని కూడా నేను చాలా చాలా సంతోషంగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో మనం చూసాం, గవర్నమెంట్ భూములు వస్తే ఆక్రమించుకోవడాలు చూసాం, గవర్నమెంట్ భూములు దొరికితే దాన్ని అమ్మేసుకోవడాలు చూసాం. కానీ మన ప్రభుత్వంలో గవర్నమెంట్ భూములు పిల్లలకు ఉపయోగపడే విధంగా, అది కూడా గిరిజన బిడ్డల కోసం ఉపయోగపడే విధంగా ఎడ్యుకేషన్ సంస్థలను ఈ రోజు రిఫార్మ్స్ ని తీసుకొచ్చి మన బిడ్డలు చదువుకుంటే రానున్న రోజుల్లో భవిష్యత్తు కూడా వాళ్ళకి బాగుండే విధంగా కూడా ఈ రోజు ఎన్నో కార్యక్రమాలకి నాంది పలుకుతా ఉన్నాం. ఇందాక మన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు తెలియజేశారు, గూగుల్ క్లౌడ్ అనే సంస్థని ఈ రోజు డేటా సెంటర్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అతిపెద్ద డేటా సెంటర్ ని ఈ రోజు మనకు విశాఖకి తీసుకొని వస్తా ఉన్నారంటే ఈ రోజు ఈ తరం పిల్లలు మీరు పెద్ద అయిన తర్వాత ఏమి అవ్వాలన్నా కూడా మీకు ఒక భరోసాని ఇస్తూ ఈ రోజు రాష్ట్రంలో చేస్తున్నటువంటి అభివృద్ధిని మీ దృష్టికి తీసుకువస్తా ఉన్నాను. మీకు ఇన్ని సౌకర్యాలు లేక చదువుకోలేక ఇబ్బంది పడిన పరిస్థితి, గిరిజన బిడ్డలు ఇబ్బంది పడే పరిస్థితి, ఆర్థిక ఇబ్బందులు ఉన్న పరిస్థితి, ఇంట్లో అనేక సమస్యలు ఉన్న పరిస్థితి. ఈ రోజు మగపిల్లలు అందరు నన్ను అంటూ ఉంటారు, ఏమ్మా మీకు ఓన్లీ ఆడపిల్లలే కనిపిస్తారా, అబ్బాయిలు కనిపించారా? ప్రతిసారి అమ్మాయిల హాస్టల్లకి అమ్మాయిల స్కూళ్ళకి లేదంటే అమ్మాయిల గురించే మాట్లాడుతున్నారు, సీట్స్ కూడా అమ్మాయిల కోసమే అడుగుతున్నారు. కాదు, అబ్బాయిలు కూడా అంతే ఈక్వల్ గా మీరు చదువుకోవాలని మీ అందరి కోసం నేను మీ హాస్టల్ కి ఒక రోజు ఆదివారం పూట వచ్చినప్పుడు మీరు జ్వరంతో రూమ్ లో కొంతమంది పిల్లలు పడుకొని ఉన్నారు, ఆహారం సరిగ్గా లేక ఇబ్బంది పడే పరిస్థితి మీ ప్రిన్సిపల్ గారు నా దృష్టికి తీసుకువచ్చారు. రూమ్స్ కూడా
సరిగా లేకపోవడం వల్ల ఫ్యాన్స్ తిరగలేని పరిస్థితిని కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే నేను ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళకు కూడా లెటర్ పెట్టడం జరిగింది. అప్పుడు కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది, మంత్రివర్యులు లోకేష్ అన్న గారి దృష్టికి, అలాగే మన ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు 18 నెలలలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన బిడ్డల కోసం ఇంత పెద్ద ఎత్తున దాదాపు 5,38,00,000 విలువ చేసే ఈ బిల్డింగ్ ని అన్ని సౌకర్యాలతో మీకు అందిపించాలనే భావనతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. అన్నగారికి సార్ చెప్పినట్టుగా ఈ రోజు సింగనమల నియోజకవర్గంలో దళిత బిడ్డలు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళు విద్యను అభ్యసించి ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మీ అందరి కోసం సహకరించేందుకు మనకి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు వద్దనకుండా లేదు అనకుండా చెప్పిన వెంటనే మన కాలనీలకు కానీ మన ఊర్లకు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నీటి సమస్య కానీ స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితులను కానీ ఒక్క మెసేజ్ తోనే ఆయన నిధులని శాంక్షన్ చేసి ఈ రోజు ఎంతో పెద్ద ఎత్తున నిధులను కేటాయించి నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్నందుకు మీ అందరి తరఫున ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ముఖ్యంగా బుకరాయ సముద్రము మా సొంత మండలము. నాన్నగారు ఇక్కడే పుట్టి పెరిగారు, పక్కనే సిద్ధరాంపురం గ్రామంలో. అప్పుడున్న పరిస్థితుల్లో స్కూల్ వ్యవస్థలు బాలేక ఎక్కడో బయటికి వెళ్ళి టౌన్ లో చదువుకొని మా తాతగారి సహకారంతో మేము చదువుకొని తిరిగి మన ప్రాంతానికి ఈ రోజు మీ ముందు ప్రతినిధిగా నిల్చున్నానంటే మీ అందరి సహకారంతోనే ఈ రోజు మీ ముందు నిల్చున్నాను. పిల్లలందరికీ కూడా ఈ వేదిక మీద తెలియజేస్తా ఉన్నాం, ప్రభుత్వము మీ అభివృద్ధి కోసం మీ సంక్షేమం కోసం మీరు ఎంత వరకు చదువుకుంటారంటే అంతవరకు కూడా చదివించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటారు. లోకేష్ అన్న గారు మీకోసం అందరికీ అన్నలాగా నిల్చుంటారని మీకు ఒక భరోసా ఇస్తా ఉన్నారు. ఎందుకంటే మీరు ఈ రోజు ఇన్ని సౌకర్యాలు తీసుకొని మంచి మార్క్స్ తీసుకురాగలిగితే ఈ రోజు స్కూల్ రిఫార్మ్స్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ వ్యవస్థలో కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ అని ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అంటే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అనుసంధానం అయ్యి ఈ రోజు పిల్లల చేస్తున్నటువంటి వాళ్ళలో క్యారెక్టర్ ఇంప్రూవ్మెంట్ కోసం డెవలప్మెంట్ కోసం ఎన్నో కార్యక్రమాలని మీకోసం తీసుకొస్తా ఉన్నారు. అదే విధంగా మీరు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఉపాధ్యాయులను కూడా సబ్జెక్ట్ ఒక టీచర్ని ఇచ్చే విధంగా కూడా ఈ రోజు రిఫార్మ్స్ ని తీసుకువచ్చారు. అంటే మీకోసము మేము ఎన్ని రకాలుగా కూడా ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజు రాష్ట్రంలో విద్య మీద ఎంత ప్రాధాన్యతనిచ్చి ఈ రోజు పిల్లలకు విద్యను అభ్యసించేలాగా మేము ముందుకు వెళ్తా ఉన్నామని ఈ రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తూ, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ కోసం అంటే గిరిజన కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం మనకి మోడీ గారు కూడా మనకి ధర్తీ ఆబా అనే పథకం కింద అనేక సంక్షేమ కార్యక్రమాలని మనకి ఇస్తా ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా చాలా బాగా చదువుకోవాలి. మీరు వచ్చినటువంటి టాపర్స్ ని కూడా ఈ రోజు ఆ టాపర్స్ ని కూడా ఫెసిలిటేట్ చేస్తా ఉన్నాం. అంటే మంచి మార్క్స్ వస్తే ఎవరు కూడా గుర్తించకుండా గతంలో ఉండేవాళ్ళు. ఈ రోజు మీకు మంచి మార్క్స్ వచ్చి మంచి టాపర్ గా నిల్చుంటే ముఖ్యమంత్రి గారే పిలిపించుకొని మీకు అభినందనలు తెలియజేసే విధంగా కూడా ఈ రోజు కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి. ఇక్కడ మీకు రెసిడెన్షియల్ స్కూల్ ని తీసుకువస్తా ఉన్నాం. మీ ఇంట్లో లేని సౌకర్యాలు అన్ని కూడా మీకు ఇక్కడ అందించే విధంగా కూడా నేను కానీ ఎంపీ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మండల స్థాయి అధికారులు కానీ జిల్లా స్థాయి అధికారులు కానీ మీకోసం పనిచేస్తామని తెలియజేస్తూ, మీరు మా అందరికీ కూడా ఒకటే మాట ఇవ్వాలి, ఎటువంటి యావిగేషన్స్ లేకుండా ఓన్లీ చదువుకోవడము లేదా స్పోర్ట్స్ మీద మీకు ఎటువంటి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా దాన్ని కూడా మేము సపోర్ట్ చేసి ఈ రోజు కల్చరల్ యాక్టివిటీస్ లో కూడా మీకు ప్రాధాన్యత ఇస్తూ ఆ ఇంట్రెస్ట్ ని కూడా మేము మీ నుంచి డెవలప్మెంట్ ఇచ్చేలాగా ఉపాధ్యాయులందరూ కూడా మీకోసం అండగా ఉంటారని ఇక్కడ ఉన్నటువంటి అబ్బాయిలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి
నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, గ్రామ ప్రజలు కానీ బుక్కరాయ సముద్రం మండలంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు అభివృద్ధిని చూస్తా ఉన్నాం. ఈ రోజు మనకి ఈ రోడ్డు శాంక్షన్ అవ్వగలిగిందంటే ఆ రోజు మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేశారు. మీరందరూ కూడా ఎంపీ గారికి సపోర్ట్ చేయడం వల్ల ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇంతమంది గిరిజన బిడ్డలకు మనము విద్యను అభ్యసించేగా, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేలాగా, ఒక మంచి బిల్డింగ్ ని కూడా ఈ రోజు వాళ్ళకి అందిపుచ్చే విధంగా కూడా మీరందరూ కూడా సహకరించినందుకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతవరకు చాలా సమయం అయిపోయింది. అనంతపురంలో మెడికల్ హెల్త్ కమిటీ మీటింగ్ లో కొంచెం లేట్ అవ్వడం వల్ల ఈ రోజు కార్యక్రమము 1 గంట పాటు లేట్